श्रीगुरुभ्यो नमः। कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वंदे श्रीरंगनायकी। తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. వేద సంహితలలో, సూక్తాలలో, విష్ణు పురాణంలో, మహాభాగవతంలో కనపడేటటువంటి విష్ణు భక్తి ఏదైతే ఉందో అది ద్రావిడ దేశంలో జన్మించినటువంటి 12 ఆళ్వారుల రచనలలో వెల్లి విరిసి దక్షిణ దేశమంతా వెల్లువెత్తడం జరిగింది. ఈ 12 మంది కూడా విష్ణు భక్తి పారమ్యము ముట్టినటువంటి వారు. అంటే విష్ణు భక్తి యొక్క అంచు ఏదైతే ఉందో, చిట్ట చివరి తీరం ఏదైతే ఉందో దాని దాకా వెళ్ళినటువంటి వారు. విశిష్టాద్వైత మతాన్ని అనుసరించేటటువంటి వారు భగవద్ రామానుజులను ఎంతగా తమ గురువుగా, సాక్షాత్ భగవంతుడుగా, ఆయన అసలు రామానుజులను కూడా అన్నారు, భగవద్ రామానుజులనే అంటారు, భగవంతుడుగా ఆరాధిస్తూ ఉంటారో అంతగానో ఆళ్వారులను, ఆళ్వారుల యొక్క రచనలను కూడా శిరోధార్యంగా భావించి గౌరవించి పూజిస్తూ ఉంటారు. అటువంటి 12 మంది ఆళ్వారులలో పెరియాళ్వార్ అనేటటువంటి పేరున్నాయన, ఆయన పేరు భట్టనాథుడు, భట్టర్ అని చెప్పబడుతూ ఉంటారు. ఈయన ముకుంద భట్టర్ లేక ముకుందాచార్యులు, పద్మవల్లి లేక పద్మావతి అనేటటువంటి దంపతులకు 5వ కుమారుడుగా జన్మించాడు. వీళ్ళు ముంగిల్కుడి అనేటటువంటి గ్రామం నుండి శ్రీవిల్లిపుత్తూరుకి, అప్పటికి దానికి విల్లిపుత్తూరు అనే పేరు, శ్రీవిల్లిపుత్తూరు అవల విల్లిపుత్తూరు అనబడేటటువంటి గ్రామానికి ఈ ముకుందాచార్యులు వారు వచ్చి స్థిరపడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వటపత్రశాయి ఆలయంలో ఆ వటపత్రశాయిని సేవించుకుంటూ తమ జీవితాన్ని ఆ స్వామికే అంకితంగా భావించి అక్కడే ఉండిపోవడం జరిగింది. వీళ్ళు ఇలా రావడానికి కూడా ఒక కారణం చెప్తారు. ఏమి అంటే సంతానం లేదని, అలా తీర్థయాత్రలు చేసుకుంటూ వస్తే విల్లిపుత్తూరు రాగానే వారికి సంతతి కలిగిందని, అందుకని ఆ స్వామిని సేవించుకుంటూ అక్కడ ఉండిపోవటం జరిగిందని ఒక మాట చెప్తారు. అందులో వాస్తవం ఏమున్నా నిజానికి ముంగిల్కూడు గ్రామం నుంచి వచ్చి విల్లిపుత్తూరు గ్రామంలో వీళ్ళు స్థిరపడిపోవడం జరిగింది. వీరికి 5వ కుమారుడు జన్మించేటటువంటి సమయంలో ఇంటి మీద గరుడ పక్షులన్నీ అలా ప్రదక్షిణ మార్గంలో తిరుగుతూ కనిపించాయట. ఆయన గరుత్మంతుడి యొక్క అవతారంగా ఈ శకునాలు మొదలైనవి చూసి, జ్యోతిష్యం జాతక చక్రాన్ని చూసి చెప్పేటటువంటి పండితులు ఉంటారే, వారు చెప్పినటువంటి మాట ఈయన గరుడాంశ సంభూతుడు అని. నిజానికి గరుడాంశ సంభూతుడు అని ఇతరులు చెప్పినటువంటి మాట ఎట్లా ఉన్నా ఆయన జీవితాన్ని చూస్తే మాత్రం పరిపూర్ణంగా వటపత్రశాయి సేవకే తన జీవితాన్ని నివేదించుకుని తనకంటూ వైయక్తికమైనటువంటి జీవితం ఏదీ లేనట్టుగా జీవితం గడపడం కనపడుతుంది. దీన్ని విశిష్టాద్వైత సంప్రదాయంలో ఏమంటారంటే కైంకర్యము అంటారు. కైంకర్యము అంటే కింకరస్య భావం. కింకరుడు అంటే చెప్పినటువంటి పని చేసి కింకరోమి ఇది పృచ్ఛతః, అంటే తనంతట తానుగా ఏమీ సంకల్పం చేయడు, ఏ పని చేయడు. తన యజమాని అంటే ఇక్కడ యజమాని భగవంతుడు ఒక్కడే. భగవంతుడు నువ్వు ఈ పని చెయ్యి అని చెబితే మాత్రమే ఆ పని చేస్తాడు. ఎంతవరకు చేయమంటే అంతవరకే చేస్తాడు. అయిన తర్వాత చేతులు కట్టుకుని వచ్చి ఇట్లా నిలబడి ఇంకా తరువాత ఏం చెయ్యాలి అని అడుగుతాడే తప్ప తనంతట తానుగా కొద్ది కూడా చేయడు. అంటే భగవంతుడి ఆజ్ఞని తాను అమలు జరపటం తప్ప తనంతట తానుగా స్వంత సంకల్పం అన్నది లేకుండా ఉండడం కైంకర్యం. అటువంటి కైంకర్యంగా తన జీవితాన్ని గడిపాడు. అందువల్లే ఈయనకి ఈ భట్టనాథుడు లేక భట్టర్ అనేటటువంటి ఆయనకి విష్ణుచిత్తుడు అనేటటువంటి ఒక పేరు రావడం జరిగింది. ఇది సార్థకమైనటువంటి పేరు. విష్ణుచిత్తుడు అంటే తన హృదయమునందు విష్ణువును, తన చిత్తమునందు విష్ణువును నిలుపుకున్నటువంటి వాడు. అంటే విష్ణువే తన చిత్తముగా కలిగినవాడు అని సామాన్యంగా అర్థం చెప్తాం. చిత్తము అంటే
పంచేంద్రియాలని తనలో లయం చేసుకున్నటువంటి మానసిక స్థితికి చిత్తము అని పేరు. అంటే 5 ఇంద్రియాలు వాటంతటే పనిచేయవు, మనస్సులో ఉంటాయి, అది ఏం చెప్తే అదే చేస్తాయి, విడివిడిగా తమ ఇచ్చ వచ్చినట్టుగా చెయ్యవు. అటువంటి చిత్తము నందు విష్ణువుని స్థిరంగా ఉంచుకున్నటువంటి వాడు విష్ణు చిత్తుడు కాదండి. విష్ణువు యొక్క చిత్తము తానైనవాడు. అంటే విష్ణువు చిత్తం ఎలా వస్తే ఈయన అలా ప్రవర్తిస్తాడు. ఆయన ఏం చెప్తే ఆయన అన్నదాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. కొన్ని ప్రాంతాల్లో చూడండి, ఎవరన్నా ఏదన్నా అనగానే చిత్తం అంటారు, తమ చిత్తం అంటారు. అంటే తమ ఇష్టం ఏదైతే ఉందో దాన్ని నేను అమలుపరుస్తున్నాను అని అర్థం. అంటే విష్ణువు యొక్క చిత్తం ఏదైతే ఉందో దాన్ని తాను అమలుపరచటం అన్నది చేస్తాడు గనక ఈయనకి విష్ణు చిత్తుడు అని రెండవ పరంగా, అంటే రెండవ అర్థం చెప్పుకుంటే కూడా చాలా చక్కగా సరిపోతుంది. ఈయన పేరు భట్టనాథుడు అనే మాట కూడా చాలామందికి దృష్టిలోకి రాదు. ఎంతసేపు విష్ణు చిత్తుడు అంటేనే మనకి అర్థమయ్యేటట్టు ఉంటుంది. అటువంటి విష్ణు చిత్తుడు చిన్నతనం నుండి తండ్రితో పాటుగా విష్ణు భక్తి అధికంగా కలిగి ఆ వటపత్ర సాయి సేవ చేసుకుంటూ ఉండేవట. తండ్రితో పాటుగా ఎప్పుడూ భాగవతం పరమ ప్రమాణ గ్రంథంగా చదువుతూ ఉంటారు కదా విష్ణు భక్తులందరూ. ఆయన భాగవతం చదువుతూ ఉంటే అందులో ఈయనకి బాగా నచ్చింది ఏమిటి అంటే సుధాముడి కథ. సుధాముడు అనేటటువంటి వాడు మాలాకారుడు. ఆయన పుష్ప కైంకర్యం చేసి భగవంతుణ్ణి అర్చించాడు. అంటే శ్రీకృష్ణుడికి బలరాముడికి తన ఇంటికి వచ్చినప్పుడు మాలలు ఇచ్చాడు, పూలమాలలు. సరే, అదొక చాలా విశేషమైనటువంటిది ఆయన యొక్క ఇతివృత్తం చెప్పాలి అంటే. అందువల్ల ఆ పుష్పకైంకర్యం చేసినటువంటి సుధాముడి యొక్క కథ ఈయన్ని ఆకర్షించింది. అందులో ఆయన నువ్వు కోరుకోమంటే ఏం కోరుకున్నాడు? నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే అన్నాడు. అంటే ఏమన్నా కోరుకుంటే ఎవరన్నా నాకు అది కావాలి, ఇది కావాలి, డబ్బు కావాలి, ధనం కావాలి అని కోరుకుంటారే తప్ప ఈయనేమడిగాడు అంటే నీ పాదపద్మాలకి సేవ చేసుకోవడం, నీ భక్తులతో కలిసి ఉండడం, సర్వజీవుల పట్ల అంతులేని నిరంతరమైనటువంటి ఎడతెగని దయ కలిగి ఉండడం నాకు ప్రసాదించమని అడిగాడు. ఆ కథ ఈయన్ని ఆకర్షించింది. తాను కూడా అదేవిధంగా స్వామిని సేవించుకోవాలి అని మనసులో స్థిరంగా ఒక నిర్ణయం చేసుకున్నాడు. అందుకని ఎప్పుడు పూలమాలలు కడుతూ ఆ పూలమాలలతో స్వామిని సేవించుకుంటూ తన జీవితాన్ని ఒక పూలమాలగా భగవంతునికి సమర్పించుకోవడం ఈయన నిత్యకృత్యంగా అయింది. ఈ పూలమాలలు కట్టేటప్పుడు కూడా ఈయన ఏం చేసేవాడంటే ఎవరో పెంచినటువంటి తోటల్లో ఎవరో కోసిన పూలు తెచ్చి తాను ఆ పూలతో మాల కట్టి స్వామికి కైంకర్యం చేయడం ఏమంత సమంజసం? అందుకే స్వామికి మాల కట్టడానికి కావలసినటువంటి పూల కోసమని పూల తోట పెంచాడు. తానే పూలకి గొప్పులు తవ్వి పాదులు చేసి నీళ్లు పోసి పెంచేవాడు. అయిన తరువాత పూలు పూస్తే సూర్యోదయానికన్నా ముందే వెళ్ళి పూలు కోసేవాడు. ఎందుకని? తుమ్మెదలు కానీ వాటి మీద వాలితే ఎంగిలవుతాయి కదా. ఎంగిలంటున్నాయి తుమ్మెద తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెదలు ఎంగిలంటున్నాయి లింగా అని మనకి బాలమురళీకృష్ణ గారు పాడినటువంటి పాట ఉంది. అప్పటికే పూలు ఎంగిలైపోతాయి తుమ్మెదలు ముట్టుకుని. అందుకని తుమ్మెదలు కూడా లేవకుండా ఉండే సమయానికి వెళ్ళి పూలు కోయడం. కోసేటప్పుడు ముక్కు గుడ్డగట్టుకునేవట. ఎందుకని? ఒకవేళ పూల యొక్క వాసన తాను గనక చూసినట్టయితే అవి కూడా స్వామికి వాసన చూసిన పూలు ఇవ్వడేం బాగుంటుంది. అందుకని చెప్పి ముక్కుకి గుడ్డ కట్టుకుని మరీ పూలు కోసి స్వామికి మాలలు కట్టి విచిత్రమైన మాలలు కట్టి అందంగా సమర్పణ చేసి తన జీవితం ధన్యమైపోయిందని సంతోషపడుతూ ఉండేవాడు. కానీ తనకి ఇది ఉంది అది లేదు అని ఏనాడు అనుకోలేదు. అటువంటి విష్ణు చిత్తుడికి ఆ ఆళ్వారుకి ఈ గోదాదేవి లభ్యమైనటువంటి ఇతివృత్తం మళ్ళీ చెప్పుకుందాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.